హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిశ్రీ ఫనీ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఈ వీడియోలో శుద్ధమైన చెక్క గానుగ నూనె ఎక్కడ దొరుకుతుంది? దీన్ని మనం ఎలా తీస్తారు? ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు? అనేదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. మనం ప్రతి వంటలో యూజ్ చేసే మంచు నూనె, పల్లి నూనె కావనివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, లేకపోతే నువ్వుల నూనె, ఏ నూనె అయినా కూడా మనం ప్రతి వంటలోనూ, ప్రతి కూరలోనూ మనం ఈ మంచు నూనె అనేది మన నిత్యావసర సరుకుల్లో ఒకటి కదా! ఇటువంటి ఆయిల్స్ మనం రోజు యూజ్ చేసే ఆయిల్స్, మనం ప్యాకింగ్ చేసుకొని తెచ్చుకునే ఆయిల్స్ ఎంత కల్తీనో మనందరికీ తెలుసు. ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మన హెల్త్‌కి అయితే చాలా ఎఫెక్ట్ పడుతుందండి. అసలు ఆయిల్సే మంచివి కాదు. దాంట్లోనూ కల్తీవి యూజ్ చేస్తే అసలు మన హెల్త్ ఏమవుతుంది చెప్పండి? అందుకనే నేను ఈరోజు మీకు గ్రామీ న్యాచురల్స్‌లో ఆయిల్స్ చెక్క గానుగులు ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్ కట్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి చెక్క గానుగులనమాట. దీని నుంచి మనకి ఆయిల్స్ తీస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! అదైతే తెలగపిండండి. అది కూడా హెల్త్‌కి చాలా మంచిది. అవి కూడా మనకి ఇక్కడ అమ్ముతారు. ఒక్కొక్క ఆయిల్‌కి ఒక్కొక్క మిషన్ అయితే ఉందండి. కొబ్బరి నూనెకొకటి, పల్లి నూనెకొకటి, నువ్వుల నూనెకొకటి, అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మిషన్ అయితే ఉంది. కావాలంటే మనం ఒక 10 కేజీలు పల్లీలు తీసుకొని కూడా మనం పట్టించుకోవచ్చనమాట. ఇక ఇంతలా పడుతున్నారు కదా! ఇలా ఇక్కడ మనకి ఎలాంటివి యూజ్ చేస్తారు అనే డౌట్ కూడా ఉంటుంది కదా! అందుకనే చూసారు కదా! ఇక్కడ పుడకలు కూడా ఉన్నాయి. కొబ్బరి పుడకలు ఎంత మంచి క్వాలిటీగా ఉన్నాయో. దీన్ని మనకి కట్ చేసి మనకి మిషన్ పట్టేసి ఇలా బాటిల్‌లో వేస్తారనమాట. కాబట్టి మంచి క్వాలిటీవి మెయింటైన్ చేస్తారండి ఇక్కడ గ్రామీ న్యాచురల్స్. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి. నేను ఇక్కడ చాన్నాళ్ళ నుంచి నేను ఇక్కడే ఆయిల్ తెచ్చుకుంటున్నాను. మనం వండుకునే కర్రీస్ కూడా చాలా టేస్టీగా మారుతుందండి ఈ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల. ఇది నేను వాడాను కాబట్టి, ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు ఈ మాట చెప్తున్నాననమాట. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది మనం చాలా ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు ఆయిల్స్. చాలా తక్కువ యూజ్ చేసినా కూడా కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే ఇవి చూసారా రైస్, మనకైతే ఇవి బ్రౌన్ రైస్‌లా కనబడుతున్నాయి గదా! కానీ ఇవి బ్రౌన్ రైస్ కాదండి. ఇది వన్ టైమ్ పాలిష్డ్ రైస్ అనమాట. వైట్ రైసే కాపోతే వన్ టైమ్ పాలిష్డ్ అనమాట. ఇంకా నేను ఇప్పటి వరకు చూపించింది మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్‌లో చూపిస్తున్నాననమాట ఇవన్నీ గూడా. ఇక్కడ బెల్లం అయితే కాస్ట్ కిలో 140, కాకపోతే చాలా బావుంటుంది టేస్ట్ వైస్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఈ బెల్లం తీసుకున్నాను. ఆర్గానిక్ బెల్లం అనమాట. చాలా బావుంది. మనం పాలలో వేసినా కూడా బెల్లం మనకి పాలైతే ఇరగవండి. ఇంకా ఇక్కడైతే హనీ. ఇక్కడున్న ప్రొడక్ట్స్ అయితే నిజంగా చాలా హైజీన్‌గా ప్యాకింగ్ ఉంటుంది. అలాగే మనకి కల్తీ లేకుండా మనం ఈ రోజుల్లో అసలు ఏది చూసినా కూడా కల్తీ ఎక్కువైపోయింది గదా! అసలు కల్తీలో హైదరాబాద్ అయితే నంబర్ 1 పొజిషన్‌లో ఉందండి. అందుకనే మనం తీసుకునే ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మనం కల్తీ లేనివి మనం ప్రిఫర్ చేశామనుకోండి, మన హెల్త్ కూడా బావుంటుంది. మనం హాస్పిటల్‌కి ఖర్చు పెట్టే డబ్బులు మనం గుడ్ ఫుడ్ మీద పెట్టామనుకోండి, మనం హెల్త్ అనేది చాలా బావుంటుందనమాట. ఇక్కడ చాలా రకాలైన చూర్ణాలు కూడా దొరుకుతాయండి. అలాగే కుంకుడుగాయలు, షికాకాయలు ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ నాకు మెయిన్‌గా నచ్చేది గ్రామీ న్యాచురల్స్‌లో ప్యాకింగ్ అండి. అలాగే ప్యాకింగ్ ఎవరైనా చేస్తారు అది ఓకే. ప్యాకింగ్ ఎట్లా చేస్తారంటే చాలా నీట్‌గా ఉంటాయి ప్రొడక్ట్స్ అనేవి. ఇప్పుడు ఏది తీసుకున్నా గూడా మనం బయట తీసుకున్నామనుకోండి, మనకి అందులో ఏమన్నా డస్ట్ కానీ, అలా ఏమన్నా చిన్న చిట్కా ఏమన్నా ఉంటాయి కదా! కానీ ఇక్కడ మాత్రం ప్యాకింగ్స్‌లో వేసేటప్పుడే మనకి అన్నీ నీట్‌గా ఎటువంటి డస్ట్ లేకుండా, ఎటువంటి పుల్లలు అట్లా ఏమీ లేకుండా చాలా నీట్‌గా, హైజీన్‌గా ప్యాక్ చేస్తారండి. అదైతే నాకు చాలా నచ్చుతుంది. ఎటువంటి డస్ట్ కూడా ఉండదనమాట. ఇక్కడ మెయిన్‌గా అయితే డ్రై ఫ్రూట్స్, అలాగే మన బిర్యానీ స్పైసెస్ ఇవైతే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే మనకి ఈ 2 కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఒరిజినల్‌వి తెస్తారనమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మటికి మనం చూస్తున్నాము.
కాజు కూడా చాలా కల్తీ అయిపోయింది. మనకి పల్లీలతోనే తయారు చేసేస్తున్నారు కదా! కాజు అనేది. అలా కాకుండా మనకి ఒరిజినల్ కాజు అయితే ఇక్కడుందండి. అలాగే ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ మనకి అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్‌లో ఉంటాయి. బాగా ఎక్కువుండవు. మనం మార్కెట్ కాస్ట్‌తో పోల్చుకుంటే ఇక్కడ కూడా కొంచెం తక్కువే ఉంటుంది గానీ ఎక్కువైతే ఉండవు. అలాగే క్వాలిటీ బావుంటుంది మెయిన్. అదొకటి బావుంటుంది. ఇంకా స్పైసెస్ అయితే బయట మార్కెట్‌లో మనం తీసుకునే దానికి ఇక్కడికి గ్రామీ నేచురల్స్‌కి అసలు టూ మచ్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దొరికే స్పైసెస్‌కు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇంగో చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదైతే మనకి చూసారా ఎంత బావుందో, ఎంత మంచి కలర్ ఉందో మనకి. అదే బయటనుకోండి మనకి ఈ పువ్వయితే అసలు చాలా లైట్ కలర్‌లో ఉంటుంది. అదే ఇక్కడ చూసారా ఎంత బావుందో అది. ఇక్కడ కారం, పసుపు అలాగే గరం మసాలా అవి కూడా హోమ్‌మేడ్ మసాలా అన్నీ కూడా చాలా ఇంకా మా బావుంటాయండి. షాపింగ్ అయితే అయిపోయింది. ఇది మేమైతే ప్రశాంత్ నగర్ అయితే వెళ్ళామండి. ఇదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకొకటి విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ చాలా క్లౌడ్ తక్కువుంటుందండి. ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గదా! మనకి ఇంతకుముందు చాలా రష్ ఉండేది. ఈ మధ్య తగ్గిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆన్‌లైన్ ఫెసిలిటీ కూడా పెట్టారండి. 2000 అబోవ్ బిల్ చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్ అనమాట. అందుకని అందరూ వాట్సాప్‌ల నుంచి ఆర్డర్ అయితే ఇచ్చేస్తున్నారు. చక్కగా మనం ఇంటి దగ్గర నుంచే చక్కగా ఈజీగా అయితే షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా మేము ఏం తీసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఎక్స్‌పెషల్‌గా చెప్పాల్సింది ఇక్కడ ఆహ్, మనకి స్నాక్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి క్వాలిటీ బెల్లము అవి యూజ్ చేస్తారు కాబట్టి టేస్ట్ చాలా చాలా బావుంటుంది. హ్మ్. ఇక్కడ నేను గవ్వలు తీసుకున్నాను. అవి మా వాళ్ళు అప్పుడే అవగొట్టేసారనమాట 2 డేస్‌లోనే. చాలా బావున్నాయి. పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చేసిందండి. అసలు ఒక 2 తినేసి ఆపలేమనమాట. ఇంకా ఇంకా తినాలి అనిపిస్తాయనమాట. అంత టేస్టీగా ఉంటాయి స్నాక్స్ అయితే. ఇంకా నేనేం తీసుకున్నవి అనేవి నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకా కారం కూడా చాలా బావుంటుందండి. మనకి ఎక్కువ ఘాటు అలా ఏముండదనమాట. ఇది కూర కారం కాబట్టి మనకి మంచి కలర్ ఉంటుంది. అలాగే స్పైస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుందనమాట. ఇంకా చూసారా ప్యాకింగ్ ఎంత బావుందో. అసలు ప్యాకింగ్ లోపలున్నవి ఎంత నీట్‌గా, క్లీన్‌గా ఉన్నాయో మీరొకసారి గమనించండి. ఇవైతే రోల్డ్ ఓట్స్ అండి. చాలా బావున్నాయి. ఇంకా అవిసె గింజలనమాట. ఇవైతే 50 రూపీస్ పడింది. ఇంకా ఇవి బొబ్బర్లు. ఇవి 70 రూపీస్ పడింది. ఇంకా నేనైతే చూడలేదు. మా వారైతే వేశారు. ఉల్లి వడియాలంటండి. నేనెప్పుడు చూడలా. ఉల్లిపాయతో కూడా వడియాలు చేస్తారా? ఇవి వేగాక చూద్దాం ఎలా ఉన్నాయనేది. అయితే చూడ్డానికైతే పింకిష్ కలర్‌లో భలే ఉన్నాయి. ఇవైతే ఆహ్, దీని పేరు ఉలవలు అంటారు వీటిని. ఇవి కూడా మంచిది హెల్త్‌కైతే. ఇక నువ్వులండి. కాల్షియం రిచ్ నువ్వులు కదా! 500 గ్రామ్స్ 150 పడింది నాకైతే. ఇంకా ఇక్కడైతే చూసారు కదా! మనకి ఎంత మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ఎక్కువ మనకి డస్ట్ అలాంటివి ఏం లేవనమాట. ఇంకా నేను ఇక్కడికి మెయిన్‌గా వెళ్ళింది ఆయిల్ కోసమండి. నేనెప్పుడు ఇక్కడే ఆయిల్ తెచ్చుకుంటాను. ఎప్పుడూ నేను 2 లీటర్స్ తెచ్చుకుంటాననమాట. అది నాకు 2 మంత్స్ అలా వచ్చేస్తుంది. ఈ పట్టయితే ఇంక అస్తమాటు వెళ్ళడం కుదరట్లేదు అనేసి నేనైతే ఇలా 5 లీటర్స్ అయితే తీసుకున్నానండి వేరుశనగ నూనె. ఇది నాకు ఆహ్ లీటరొచ్చేసి నాకు 310 రూపీస్ పడిందండి. 310 పడింది లీటరొచ్చేసి. నేను 5 లీటర్స్ అయితే తీసుకున్నాననమాట. చూసారు కదా! మనకి ఎంత బావుందో. పల్లి ఆయిల్ స్వచ్ఛమైన పల్లి ఆయిలు మనకి ఎంత సువాసనొస్తుందో చాలా చాలా బావుంటుంది. ఆయిల్ యూజ్ చేసినా కూడా కర్రీస్ దీంతో వండితే మాత్రం చాలా టేస్ట్ బావుంటుంది. నేను ఇంతకుముందు కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేశాననమాట. అంటే కోకోనట్ ఆయిల్ హెల్త్‌కి మంచిదంటున్నారు కదా! అది యూజ్ చేయమంటున్నారని అది కూడా ఒకసారి తీసుకున్నాను లాస్ట్ టైము. అప్పుడైతే కిలో 500 ఉండేది. ఇప్పుడు అదే లీటర్ బాటిల్ మనకి 800 ఉంది. బాగా పుడకలు కాస్ట్ అయితే పెరిగిపోయినాయంటండి. మనకి చూసారు కదా! ఇప్పుడు కొబ్బరికాయలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి గదా! అందుకని నేనింకా వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను కర్రీల్లోకి. ఇంకా కోకోనట్ ఆయిల్ అయితే తీసుకురాలేదు.
ఇంగో చూడండి మీకు బిల్ కూడా చూపిస్తున్నాను. నేను తీసుకున్న ఐటెమ్స్ అన్నీ కూడా ఇవే అన్నమాట. ఇక బిల్ కూడా చూస్తున్నారు కదా మీరు. బిల్లు నాకొచ్చి టోటల్ 2735 అయింది. ఇంక ఇదండి ఈ వీడియో. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారు కదా! ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా! కంపల్సరీ ఒక్క లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి అయితే షేర్ చేయండి. నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ప్రశాంత్ నగర్‌లో ఉన్న గ్రామీ నేచురల్స్‌కి వెళ్ళాను. ఇంకా ఇది మైత్రి నగర్ అండ్ కూకట్పల్లిలో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. కంపల్సరీ ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.